టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సార్, నామినేటెడ్ పదవి విషయంలో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలామంది పదవులను ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో పాలిట్ బ్యూరో సమావేశంలో నామినేటెడ్ పదవుల గురించి ఎలాంటి చర్చ జరిగింది? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపులో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి మన ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ పూర్తిగా ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా దాదాపు 3000 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర, అనేక కష్టాలు, ఇబ్బందులు, ఎండనక వాననక ఆయన చేసినటువంటి యాత్ర కూడా ఈ గెలుపులో మాకు చాలా ఉపయోగపడింది. అదేవిధంగా మేడం భువనేశ్వర్ గారు కూడా నిజం గెలవాలి ప్రోగ్రాం ద్వారా వారు చేసినటువంటి త్యాగం, వారు చూపించినటువంటి చైతన్యం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకు భాగస్వాములైంది. ఇదే కాకుండా మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి ముందుకెళ్ళడం, అదేవిధంగా బీజేపీ కూడా కూటమిగా రావడం అనేది ఈ ఎన్నికల్లో గెలుపు కారణమైంది. వాళ్ళందరూ కూడా ఈ పొలిట్ బ్యూరో మరి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా రేపు జరిగే కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని అదేవిధంగా పార్టీని అనుసంధానం చేసుకుని ముందుకెళ్లాలా, ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇవ్వాలా, ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు తెలుస్తుంది, గ్రామ స్థాయిలో చర్చించుకుంటాం. అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే తీర్మానాలు ఉంటాయో వాటిని కూడా చర్చించుకుని రాష్ట్ర స్థాయిలో కూడా చర్చించుకుని రేపు ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని మీదే మరి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే పెన్షన్స్ మొన్న ఇచ్చాం, 200 పెన్షన్ 2000 రూపాయలు 14-19 చేస్తే 3000 చేయడానికి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మొదటి నెల నుంచి 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7000 రూపాయలు ఇవ్వడం, పెంచినటువంటి పెన్షన్ అక్కడి నుంచి ప్రతి నెల 4000 రూపాయల చొప్పున మరి ఇవ్వడం అనేది ఇది ఒక శుభపరిణామం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కావాలి, భూ హక్కు చట్టాన్ని రద్దు చేయటం, అలాగే మెగా డిఎస్సీ త్వరలో ఆగస్టులో తీయబోవడం, అన్నా క్యాంటీన్లు మరి రేపు ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం, ఇవన్నీ కూడా ఒక శుభపరిణామం. వీటిలో అన్నింటిలో కూడా పార్టీని కూడా అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఆశావాహన సంఖ్య ఎక్కువ ఉంది. ముఖ్యంగా జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నారు. నామినేటెడ్ పదవుల షేరింగ్ అనేది ఏ విధంగా చేయబోతున్నారు? చాలామంది పదవులు రాకపోతే కొంత అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతుంది? ఎందుకంటే ఇవాళ చాలా పదవులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఎవరైతే నిజంగా కష్టపడి పనిచేస్తారో అందరూ కూడా అన్ని పార్టీలకు కూడా దీంట్లో భాగస్వాములు ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా అనుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుంది. దాంట్లో రకరకాలు ఉన్నాయి, వాటి చాలా పదవులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా నామినేటెడ్ పోస్టులు కానీ, రేపు జరిగే ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీస్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా అందరూ ఉంటారు. కాబట్టి అందరినీ సమూహంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. జన్మభూమిని మరోసారి తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సార్, జన్మభూమి 2 కింద మరి రేపు జరిగే కార్యక్రమాలు, ఎందుకంటే ఇవాళ P4 అనే ప్రోగ్రాం ఒకటి ఉంది. గతంలో పెద్ద ఎత్తున ఆ రోజున జన్మభూమి పిలిపిస్తే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఆ రోజున మరి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. అయితే ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల్లో ఉంది. వాటిని అధిగమించాలంటే కొంతమంది పెద్దల సహకారం కూడా కావాలి. దానికి CSR ఫండ్స్ కానీ వాళ్ళు ఇచ్చే సహకారంతో ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నామినేటెడ్ పదవి విషయంలో అన్ని ఆశావాహన సంఖ్య ఎక్కువ ఉన్న మాట వాస్తవమే, కానీ అన్నీ బ్యాలెన్స్ చేసుకుని అందరితో మాట్లాడి నామినేటెడ్ పదవుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. రాబోయే రోజులు ఇంకా స్థానిక సంస్థలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరూ 3 పార్టీలు సమన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. జన్మభూమి 2.0గా దీన్ని నిర్ణయించారు. తిరిగి జన్మభూమిని కూడా ప్రారంభిస్తామని కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.